హలో అండి, నా పేరు డాక్టర్ జే హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూరటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, కంటేశ్వర్, నిజామాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి స్పైరోమీటర్ అంటారు. దీన్ని రెస్పిరోమీటర్ లేదా ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అంటారు. సో దీన్ని వాడుక భాషలో రెస్పిరేటరీ ఎక్సర్సైజర్ అంటారు. సో ఇది చూడడానికి ఇలా ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 200 to 500 మధ్యలో ఉంటుంది. ఇది లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది చిల్డ్రన్స్లో కానీ అడల్ట్స్లో కానీ యూజ్ చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో దీని డెఫినేషన్ ఏందో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్కి వచ్చేసి ఇది లంగ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్కి హెల్ప్ అవుతుంది అండ్ డీప్ బ్రీతింగ్ ఎంకరేజ్ చేయడానికి పేషెంట్స్లో ఇది వాడతాము. సో ఇది ఒక సింపుల్ హ్యాండ్ హెల్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ డీప్ బ్రీతింగ్ ఎంకరేజ్ చేయడానికి. సో పల్మనరీ వాల్యూమ్ ఇంకా ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది పేషెంట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటారు, LRTI, లేదా నిమోనియాస్ కానీ అండ్ అడల్ట్స్లో COPD కేసెస్ ఉంటాయి. అలాగే పోస్ట్ సర్జికల్ కేసెస్లో రిహాబిలిటేషన్ కోసం ఇది వాడతారు. సో నెక్స్ట్ వచ్చేసి దీని పార్ట్స్ ఏంటో కూడా తెలుసుకుందాము. సో ఇది మౌత్ పీస్ అంటారు. సో ఇది ప్రొటెక్టివ్ క్యాప్ తీసేసి ఇది మౌత్ పీస్ అనేది ఇలా ఉంటుంది. సో దీంతో మనం ఇన్హేల్ ఎక్సైల్ చేస్తాము అండ్ ఇది డిటాచబుల్ ఉంటుంది. ఇది స్పైరోమీటర్ మెషిన్ అంటాము. సో దీనికి అటాచ్ చేస్తాము మనము. సో దీంట్లో 3 ఛాంబర్స్ ఉంటాయి. సో దీన్ని ఎయిర్ వాల్యూమ్ ఛాంబర్స్ అంటారు అండ్ లేకపోతే స్పైరోమీటర్ ఛాంబర్స్ అంటారు. సో దీంట్లో ఇన్స్పైర్ చేసిన వాల్యూమ్కి ఈ బాల్స్ అనేది మీదికి లేస్తాయి. సో ఇది 3 కలర్ బాల్స్లో రిప్రజెంట్ చేస్తారు. సో ఫస్ట్ ఛాంబర్ వచ్చేసి 600 cc ఎయిర్ వాల్యూమ్ ఉంటుంది, నెక్స్ట్ 900, అలాగే ఇది 1200 cc ఎయిర్ వాల్యూమ్ ఉంటుంది. అండ్ ఈ బాల్స్ని పిస్టన్స్ అంటారు. సో ఇది ఇన్హేల్ చేసినప్పుడు మీదికి లేస్తాయి అండ్ దీన్ని నార్మల్గా క్లీన్ చేసుకోవడానికి డిటాచ్ చేసి ఓపెన్ చేసి సోప్ వాటర్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీన్ని డివైస్ని ఎలా వాడతారో చూద్దాము. సో ఫస్ట్ ఇనిషియల్గా మనము ఇన్హేల్ ఎక్సైల్ చేసుకోవాలి. నార్మల్గా 1-2 బ్రీత్స్ తీసుకోవాలి. అలాగే దీంట్లో ఇన్హేల్ చేసినప్పుడు ఈ మౌత్ పీస్ అనేది టోటల్గా కవర్ చేసుకోవాలి మౌత్ తోటి. సో నెక్స్ట్ అలా చేసుకున్నప్పుడు డీప్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్ చేసినప్పుడు స్లోగా ఈ బాల్స్ రేజ్ అవుతాయి. సో 3 బాల్స్ రేజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో అలా రేజ్ అయినప్పుడు అట్లీస్ట్ ఒక 3 seconds బ్రీత్ని హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మనం ఎక్సైల్ చేయొచ్చు. సో ఇది ఎలా చేస్తారో చూపిద్దాము వన్స్. ఇలా చేయాలి. సో ఇలా అట్లీస్ట్ ఒక 10 to 15 బ్రీత్స్ తీసుకోవాలి. సో ఇన్ బిట్వీన్ మనం గ్యాప్ ఇచ్చుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉన్నాయి. సో ఎవ్రీ టైం డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు ఈ బాల్స్ లేస్తాయి. సో ఎవరి కెపాసిటీ బట్టి దాని ప్రకారం చూడాలి. అడల్ట్స్ అయితే 3 బాల్స్ లిఫ్ట్ చేసేటట్టు చూడాలి. చిల్డ్రన్స్లో కూడా అబౌవ్ 5 years అట్లా ట్రై చేయొచ్చు. సో ఇది ఇన్స్పైర్డ్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు ఇది మీదికి లేస్తుంది. సో ఇది నార్మల్గా అలా చేసినప్పుడు మళ్ళీ ఎక్సైల్ చేయాలి. సో నార్మల్ ఎక్సైల్ చేశాక అట్లీస్ట్ ఒక 10 to 15 times చేశాక అట్లీస్ట్ నార్మల్ ఇన్హేల్ ఎక్సైల్ చేశాక ఒక 2 to 3 coughs ఇచ్చి మనం స్టాప్ చేసుకోవచ్చు ప్రొసీజర్. సో దీని ఇండికేషన్స్ ఏంటి, ఇంకా కాంట్రా ఇండికేషన్స్ ఏంటి కూడా తెలుసుకుందాము. సో ఇది ఏ ప్రాబ్లమ్స్లో వాడతారు, ఏ ప్రాబ్లమ్స్లో వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ వాల్యూమ్ రిహాబిలిటేషన్లో ఇది వాడతారు అండ్ పల్మనరీ ఫంక్షన్ అంటే లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే ఏదైనా డిజీజ్ సివియారిటీ ఇండెక్స్ తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే మనము పల్మనరీ ప్రాబ్లమ్స్లో ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్కి ఎఫెక్టివ్ ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా ఈ మెషిన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ కాంట్రా ఇండికేషన్స్ అంటే ఇది ఏ ప్రాబ్లమ్స్లో యూజ్ చేయొద్దో కూడా తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ లో బీపీ, హై బీపీ, వైటల్స్ అన్స్టేబుల్ ఉన్నప్పుడు ఇది వాడద్దు. అలాగే ఏదన్నా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, రీసెంట్గా అంటే అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ కానివ్వండి, లేదంటే బ్లడ్ కాఫ్ అంటారు. నార్మల్గా కఫ్లో బ్లడ్ వచ్చినప్పుడు హెమాప్టైసిస్ అంటారు, లేదా వామిటింగ్స్లో బ్లడ్ వచ్చినప్పుడు హెమటోచిజియా అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వాడద్దు. అలాగే ఏదైనా బ్రెయిన్ లీజన్స్ కానీ అన్యూరిజమ్స్ అంటారు. సో అట్లాంటి కేసెస్లో ఇది వాడద్దు. అండ్ దీని మెయిన్ పర్పస్ ఏంటో కూడా తెలుసుకుందాము. సో దీంట్లో మెయిన్గా 5 purposes ఇంపార్టెంట్ ఉంటాయి స్పైరోమీటర్లో. సో అవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి పేషెంట్స్కి. ఇది ఎవరైనా వాడచ్చు, అట్లా ఏం లేదు. సో ఆ 5 మెయిన్ పర్పస్ ఏందో కూడా తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి స్పైరోమీటర్ అనేది లంగ్ కొలాప్స్ని ప్రివెంట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది, అంటే లంగ్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. సో అలాగే మ్యూకస్ని క్లియర్ చేస్తుంది అండ్ ఆక్సిజన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, లంగ్స్కి ఎంటర్ అయ్యే ఆక్సిజన్ని. అండ్ పోస్ట్ సర్జికల్ కేసులో వాడతారు. సో అది ఎలాగో కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి లంగ్ కొలాప్స్ ఎలా ప్రివెంట్ చేస్తుందంటే మనం డీప్ బ్రీతింగ్ చేసినప్పుడు ఇన్స్పైర్డ్ ఎయిర్ అనేది లంగ్ ఎక్స్పాన్షన్కి హెల్ప్ అవుతుంది ఫంక్షన్.
సో అలాంటప్పుడు స్మాల్ ఎయిర్వేస్ అంటారు ఆల్వియోలై. సో అది ఎక్స్పాండ్ అయ్యి ఫెసిలిటేట్ అయ్యి అనేది నార్మల్గా ప్రివెంట్ చేస్తుంది కొలాప్స్ని. దీన్ని అథ్లెక్టాసిస్ అంటారు. అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ లంగ్ మజిల్స్ అంటే మనం డీప్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ప్రతిసారి లంగ్ మజిల్స్ అనేది ఎక్స్పాండ్ అవుతాయి. సో దేర్ బై లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అండ్ క్లియరింగ్ ఆఫ్ మ్యూకస్ అనేది కూడా తెలుసుకున్నాము. మనం యూజువల్గా ఇన్హేల్ ఎక్సైల్ చేసినప్పుడు స్పైరోమీటర్ త్రూ డీప్ బ్రీతింగ్ అప్పుడు మ్యూకస్ అనేది ఎయిర్వేస్లో ఉంటుంది. సో అది క్లియర్ అవుతుంది. సో దేర్ బై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. అండ్ ఆక్సిజన్ లెవెల్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుందంటే మనం స్పైరోమీటర్ త్రూ డీప్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అనేది మనం ఇన్హేల్ చేసినప్పుడు లంగ్స్కి వెళ్తుంది. సో దేర్ బై ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ పోస్ట్ సర్జికల్ కేసెస్లో వాళ్ళు ఆల్రెడీ సర్జికల్ కేసెస్ అయినప్పుడు దాంట్లో రికవరీకి ఇది హెల్ప్ చేస్తుంది, వాళ్ళకి రికవరీ ప్రొసీజర్ తొందరగా అవడానికి. సో ఇవన్నీ మెయిన్ పర్పసెస్ ఉంటాయి దీన్ని. సో ఇది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది, మెడికల్ షాప్స్లో కానీ సర్జికల్స్లో కానీ. సో ఇది చిల్డ్రన్స్లో కానీ అడల్ట్స్లో కానీ వాడచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి. యూజువల్గా మనము ఏదైనా ఇన్ఫెక్షన్ సివియర్ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడ్డ చిల్డ్రన్స్కి ఇది ఇంట్లో ప్రాక్టీస్ చేయమని అడ్వైస్ చేస్తాము. సో ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా వాడచ్చండి. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని హోపింగ్. థ్యాంక్ యూ.